రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం మరియు పరిశుభ్రమైన పరిసరాలను కల్పించడం అనే అంశాలను ప్రధాన లక్ష్యాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. గ్రామీణ ప్రాంతాలలోని పారిశుధ్య సమస్యలన్నింటికీ సమాధానంగా గ్రామాలన్నింటినీ బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా మార్చే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. దీనిలో భాగంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో 100% మరుగుదొడ్ల నిర్మాణం వాడకం జరిగే విధంగా అవగాహన కల్పించి ప్రోత్సహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబడ్డ గ్రామజ్యోతి కార్యక్రమంలో నీరు మరియు పారిశుధ్య కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. పంచాయతీరాజ్ చట్టం 40వ సెక్షన్ ప్రకారం గ్రామ నీరు మరియు పారిశుధ్య కమిటీని 12 మందితో ఏర్పరచాలి. గ్రామంలోని నీరు మరియు పారిశుధ్య అవసరాలను పర్యవేక్షించాలి. ప్రస్తుత విధానంలో గ్రామ నీరు మరియు పారిశుధ్య కమిటీకి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడుతోంది. అన్ని రకాలైన పనులు అనగా లబ్ధిదారుల గుర్తింపు, నిర్మాణ ధృవపత్రాలు మరియు చెల్లింపులు అన్నీ గ్రామ నీరు మరియు పారిశుధ్య కమిటీ ద్వారానే జరుగుతాయి. సర్పంచ్ అధ్యక్షులుగా ఉండాలి. గ్రామైక్య సంఘ అధ్యక్షురాలు కన్వీనర్ అంటే నిర్వాహకులుగా, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామైక్య సంఘాల సభ్యులు, యువజన సంఘాల సభ్యులు మొదలైన వారందరి ప్రాతినిధ్యం ఉండాలి. తప్పనిసరిగా సగం మంది మహిళా సభ్యులై ఉండాలి. గ్రామ నీరు మరియు పారిశుధ్య కమిటీ యొక్క ఉపసంఘాలు అవగాహన మరియు నిఘా కమిటీ. ఈ కమిటీలో ఒక మహిళా వార్డు మెంబర్, గ్రామైక్య సంఘాల సభ్యురాలు, యువజన సంఘాల సభ్యులు, ఎవరైనా ఉత్సాహవంతుడైన గ్రామస్థుడు ఉంటారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం అవసరమైన ప్రచార కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు మరియు నిర్మాణ పనుల నాణ్యత, ప్రగతి పర్యవేక్షిస్తారు. అన్ని నిర్మాణాలు పూర్తయిన తరువాత ఖచ్చితంగా అందరూ మరుగుదొడ్లను వాడుకునేలాగా ఏ ఒక్కరూ కూడా బహిరంగ మల విసర్జనకు వెళ్లకుండా చాటింపు వేయించడం, యువజన సంఘాల సభ్యుల సహకారంతో నిఘా ఏర్పాటు చేయించడం వంటి చర్యలు చేపట్టాలి. కొనుగోలు కమిటీ. ఈ కమిటీలో సర్పంచ్, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు, ఒక మహిళా వార్డు మెంబర్ మరియు ఒక చురుకైన గ్రామస్థుడు ఉంటారు. గ్రామంలో చేపట్టే మరుగుదొడ్ల నిర్మాణానికి అవసరమైన ముడిసరుకును ఒకే మొత్తంలో కొనుగోలు చేయటం మరియు ఈ సరుకులను నిర్మాణం ప్రారంభించిన వారికి సకాలంలో అందేలా చూడటం వీరి పని. నిర్మాణ కమిటీ. ఈ కమిటీలో ఒక మహిళా వార్డు మెంబర్, గ్రామైక్య సంఘాల సభ్యురాలు, యువజన సంఘాల సభ్యులు మరియు చురుకైన గ్రామస్థుడు ఉంటారు. గ్రామంలో నిర్మితమవుతున్న మరుగుదొడ్ల నిర్మాణాలు అన్నీ సరైన నాణ్యతా ప్రమాణాలతోనే నిర్మించబడుతున్నవా లేదా అనే విషయాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుంది. గ్రామ నీరు మరియు పారిశుధ్య కమిటీ విధులు మరియు బాధ్యతలు. గ్రామస్తులందరికీ బహిరంగ మల విసర్జన రహిత కార్యక్రమంపై పూర్తి అవగాహన కలిగించాలి. గ్రామ పంచాయతీ సభ్యులందరూ మరియు గ్రామైక్య సంఘ సభ్యులందరూ విధిగా పాల్గొనాలి. ఇంటింటి సర్వే పూర్తి చేసి ఎవరెవరికి మరుగుదొడ్ల అవసరం ఉందో ఖచ్చితంగా నిర్ణయించాలి. ఎన్ని ఇళ్లలో ఇప్పటికే మరుగుదొడ్లు నిర్మించబడి ఉన్నాయో పేర్లతో సహా వివరాలు సేకరించాలి. ప్రతి ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మాణం కొరకు మార్కింగ్ వేయాలి. నిర్మాణానికి అవసరమైన ఇటుకలు, ఇసుక, సిమెంటు, తలుపులు, వెంటిలేటర్లు, సిమెంటు రింగులు, పీ-ట్రాప్ మరియు టాయిలెట్ ప్యాన్ మొదలైన సామగ్రి ఒకే మొత్తంలో తెస్తున్నప్పుడు ఎంతెంత కావాలో చర్చించి నిర్ణయం తీసుకొని తెచ్చుకోవాలి. సిమెంటు మరియు టాయిలెట్ ప్యాన్స్ ఒకే మొత్తంలో కొనేటప్పుడు తక్కువ ధరకే లభించే విధంగా జిల్లా కలెక్టర్ గారు సహాయం చేస్తారు. ఎక్కువ సంఖ్యలో నిర్మాణాలు చేపడుతున్నందున పరిసర గ్రామాలలోని తాపీ మేస్త్రీలను ముందుగానే గుర్తించి ఉంచుకోవాలి. నిర్మాణానికి అవసరమైన గుంతలు తవ్వడంలో లబ్ధిదారులే పాల్గొనేలా చూడాలి. సంపూర్ణ బహిరంగ మల విసర్జన రహిత గ్రామాల సాధనలో భాగంగా పాఠశాల, అంగన్వాడీలలోని మరుగుదొడ్లను పరిశీలించి అవసరమైన మరమ్మతులను సూచించాలి. ప్రతి గ్రామ పంచాయతీ
తమ గ్రామ పంచాయతీని బహిరంగ మల విసర్జన రహిత పంచాయతీగా మార్చుకునేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఈ ప్రణాళిక సిద్ధం చేసుకోవడం వల్ల గ్రామంలో ఎన్ని మరుగుదొడ్లు ఇప్పటికే ఉన్నాయి, ఎన్ని వాడకంలో ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని అవసరమవుతాయి అనే వివరాలు తెలుస్తాయి. మరుగుదొడ్డి లోపలివైపు కొలతలలో 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవుతో నిర్మించాలి. కనీసం 4 అంగుళాల మందంతో గోడలు కట్టాలి. మట్టి ఇటుకలతో కట్టినట్టయితే ప్లాస్టరింగ్ తప్పనిసరి. కాంక్రీట్ మిక్సర్తో గాని, టైల్స్తో గాని, శాబాదు బండలతో గాని గచ్చు నిర్మించబడాలి. పైకప్పు తప్పనిసరిగా ఏసీ షీటుతో గాని లేదా ఆర్సీసీతో వేయబడాలి. తవ్వబడిన గుంతలు 1 మీటరు వ్యాసంతో 1.2 మీటర్ల లోతుతో ఉండాలి. సిరామిక్ ప్యాన్ను టాయిలెట్ కుండీగా వాడాలి. తవ్వబడ్డ 2 గుంతలను వైజంక్షన్ బాక్స్తో కలపాలి. గ్రామ సర్పంచ్, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి జాయింటుగా ఏదైనా జాతీయ బ్యాంకులో అకౌంటు తెరిచి ఆ వివరాలు మండల పారిశుధ్య అధికారి ఎంపీడీఓ గారికి తెలపాలి. ఈ అకౌంట్నకు గ్రామంలో నిర్మాణం అయిపోయిన మరుగుదొడ్లకు సంబంధించిన నిధులు జమ చేయబడతాయి. మండల అభివృద్ధి అధికారి ఈ కార్యక్రమంలో మండల పారిశుధ్య అధికారిగా విధులు నిర్వర్తిస్తారు. స్వచ్ఛ భారత్ మిషన్లో గాని, ఉపాధి హామీలో గాని మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలను స్వీకరించి జిల్లా కేంద్రానికి పంపి అనుమతులు మంజూరు చేయిస్తారు. కమిటీ ఆన్లైన్లోని బేస్లైన్ సర్వే వివరాలతో గ్రామాన్ని సందర్శించి సమాచారాన్ని నిర్ధారణ చేసుకోవాలి. నిర్ధారణ చేసుకునే సమయంలో జాబితాలో ఉన్న సమాచారాన్ని క్షేత్రస్థాయి సమాచారంతో సరిపోల్చుకొని సరిగ్గా లేని వివరాలను తీసివేసి వాటి స్థానంలో సరైన సమాచారాన్ని పొందుపరచాలి. జాబితాలో ఉన్న వివరాల కన్నా ఎక్కువ వివరాలు క్షేత్రస్థాయిలో గమనించినట్టయితే వాటిని కూడా విడిగా పొందుపరిచి 2 జాబితాలను మండల కార్యాలయానికి పంపించాలి. తుది జాబితా రూపొందాక ఆ జాబితాలను మండల కార్యాలయంలో సాఫ్ట్వేర్లో పొందుపరిచి ఆన్లైన్ ద్వారా సంబంధిత జిల్లా అధికారులకు పంపించి అవసరమైన అనుమతులు మరియు నిధులు తెప్పిస్తారు. అన్ని వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ అనుమతులు జిల్లా కలెక్టర్ గారి ద్వారానే ఇవ్వబడతాయి. ఒక గ్రామ పంచాయతీ అయితే స్వచ్ఛ భారత్ మిషన్లోనో లేదా ఉపాధి హామీలోనో మాత్రమే నిధులు పొందగలుగుతుంది. మరుగుదొడ్డి నిర్మాణ అనుమతి పత్రాలు జిల్లా కలెక్టర్ నుండి మండల పారిశుధ్య అధికారికి అందించబడతాయి. పని ప్రారంభ పత్రంలో సాఫ్ట్వేర్లో జనరేట్ చేయబడిన ఐడి నెంబర్ వేయబడి ఉంటుంది. నిధుల విడుదల. మొదటి విడత 50% నిధులు మరుగుదొడ్డి నిర్మాణం ప్రారంభించిన అందరు లబ్ధిదారుల ఫోటోలు అంటే నిర్మాణం కన్నా ముందువి అప్లోడ్ చేయబడిన తరువాత గ్రామ నీరు మరియు పారిశుధ్య కమిటీ జాయింట్ అకౌంటుకు అందించబడతాయి. రెండవ విడత 50% నిధులు మొత్తం నిర్మాణం పూర్తయిన ఫోటోలు సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయబడిన తరువాత జిల్లా కలెక్టర్ గారు సూచించిన అధికారి గారి ధృవపత్రం మేరకు కమిటీ జాయింట్ అకౌంటుకు అందించబడతాయి. బహిరంగ మల విసర్జన రహిత పంచాయతీగా నిర్ధారణ మరియు ధృవీకరణ. 100% మరుగుదొడ్ల నిర్మాణం జరిగిన తరువాత ప్రజలందరూ వాటిని వాడుతున్నారు అని ధృవీకరించుకున్న తరువాత కమిటీ ఆ సంబంధిత గ్రామాన్ని బహిరంగ మల విసర్జన రహిత పంచాయతీగా ప్రకటిస్తుంది. దీనిని మండల పారిశుధ్య అధికారి ప్రత్యేక ఆడిట్ టీములను పంపించి నిర్ధారించుకొని ధృవపత్రం జారీ చేసి జిల్లా అధికారులకు సమాచారం అందిస్తారు. కమిటీ దీనికి సంబంధించి గ్రామ ప్రారంభంలో బహిరంగ మల విసర్జన రహిత పంచాయతీ అని ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. ఆన్లైన్ చెల్లింపులు ఒక నోడల్ బ్యాంకు ద్వారా ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్ విధానంలో జరిగే విధంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ సమన్వయపరుస్తారు. మండల పారిశుధ్య అధికారి ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్
ఎఫ్టీఓను అప్లోడ్ చేసిన తరువాత స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క నోడల్ బ్యాంక్ అకౌంట్ ద్వారా నేరుగా చేరుతుంది. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను తయారు చేసి మండల కార్యాలయాల్లోని ఉపాధి హామీ సాఫ్ట్వేర్తో జతచేసి సమస్త లబ్ధిదారుల సమాచారాన్ని నిర్వహిస్తారు మరియు చెల్లింపులన్నీ సాఫ్ట్వేర్ ద్వారానే చేస్తారు.